తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. సిటీలా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ నేను కట్టర్ బీజేపీ నేను హిందుత్వం. కాకపోతే రంజిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నేను బరాబర్ రంజిత్ రెడ్డి కోటేస్తా. ఎందుకని అడిగినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే అన్న రెండు చెప్తా నీకు. ఇక్కడ బీజేపీ ఏంటంటే సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉండాలి, ఇప్పుడు కూడా బీజేపీ ఉండాలి. కానీ రంజిత్ రెడ్డికి ఎందుకు ఓటేస్తామంటే ఇక్కడ అన్న నేను బీసీ అన్న, నేను ఒడ్రోని, నా కులపోలు దగ్గర 150,000 ఓటర్లు నాకు ఉన్నాయి. ఇది ఎవరికి సొంత ఇల్లు లేవు, నా కులపోలు దాంట్లో ఎవరు సొంత ఇల్లు లేవు. వాడు ప్రతి ఒక్కరు ఇళ్ళ పని చేసుకోవాలి, ఆటో నడుపుకోవాలి, క్యాబ్ నడుకోవాలి ఉన్నాడు. ఎవడు మాకు చేయలే. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చూసిరు, ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలే. కానీ సార్ ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని చెప్పి వాళ్ళు ఆశిస్తారు తప్ప మాకంటూ మా నాన్న సంపాదించింది ఉంది, వాళ్ళకంటూ ఇవాళ సంపాదించింది లేదన్న. ఇక్కడ వాళ్ళకి ఏమైనా సంపాదించుకుని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తా అంటే వాళ్ళకి చేయమని చెప్పంతే. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది ఈసారి ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అమల్లో అయితే కాంగ్రెస్ ఉంది కదా, దానికి సపోర్ట్ చేస్తారని 90%. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, మరి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, అంటే ఇక్కడ పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు మన తెలంగాణలో మోదీ హవా నడుస్తుందా? ఏం సరే అంత అయితే లేదు, మోదీ హవా నడవదా? ఇక్కడ ఉన్న అందరూ రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ఉన్నారా? ఎంప్లాయీస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు ఎక్కువ, ఇద్దరు ఉంటారు, వాళ్ళు వీళ్ళిద్దరు మిక్స్డ్ అంటారు, మిక్స్డ్ ఫ్లేవర్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అంటే క్యాండిడేట్ పరంగా చూసుకుంటే? క్యాండిడేట్ పరంగా ఆయన పాత అయినే కదా, ఆయనకి మప్పు చూపుతారని చెప్పి కాంగ్రెస్ కే. అయితే ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డికి పరిస్థితి ఏంటి? అక్కడ ఆయన 3 సార్లు పోటీ చేసి ఇప్పటికైతే గెలవలేదు. మళ్ళీ మళ్ళీ గెలిచే ఉండే ఆయన. ఈసారి ఒకవేళ ఆయన 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు అన్నారు కదా, ఆ సింపతి ఏమైనా వస్తుందా కొండా విశ్వేశ్వర రెడ్డికి? చెప్పలేదు సార్, వాళ్ళు పెరగొచ్చు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మన రాష్ట్రంలో కొంచెం కూడా పులుసుకోవచ్చు, కానీ కాకపోతే అమ్మలకి అయితే రాకదు, కొన్ని సీట్లు పెరగచ్చు. ఇప్పుడు ఫైనల్ గా ఎంపీ ఎలక్షన్స్ లో చేవేళ్ల పార్లమెంట్ నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ అయితే మేమైతే కాంగ్రెస్ చేస్తాం. కాంగ్రెస్. ఎలా ఉన్నారు? మంచిగున్నారా? మంచిగున్నాం. ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి, కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా అనిపించింది కాంగ్రెస్ పరిపాలన? మంచిగానే అనిపించింది. ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కదా, ఎవరు ఓటేస్తారు ఇప్పుడు? ఇప్పుడు మాకు పింఛన్లు చేస్తే 60 సంవత్సరాలు అంటారు, మాకు పింఛన్ లేదు. పింఛన్లు అన్ని మంచిగా చేసి అంటే ఇదే గెలిపిస్తాము. పింఛన్లు చేస్తాను, పింఛన్లు చేస్తామండి, డబుల్ బెడ్రూమ్ అండి, కిరాయిలు కట్టుకుంటుండ్రు. గివి ఆశపడతాం మేము, పేదలు ఏమి ఆశపడతాం, గివి ఆశపడతాం. ఇదే ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు ఎంపీ ఎన్నికల్లో? ఇప్పుడు ఇదే ఎంపీకి వేస్తాము, మంచి కాంగ్రెస్ కి వేస్తాం. మంచిగా చేసినంటే కాంగ్రెస్ కి వేస్తాము. తెలుసా బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుసా? తెలుసు. ఇన్ని సంవత్సరాలు ఓటేసుకునే వస్తున్నాము. ఇక్కడ కాంగ్రెస్ కే గెలిపిస్తాం. రైట్. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఎట్లా అనిపించింది పరిపాలన? అంటే ఇప్పుడు 6 నెలలు ఏదో అయింది కదా, 6 నెలలు కూడా అవ్వలేదు, ఇంకా 4 నెలలు 4 నెలలు 5 నెలలు అవుతుంది కదా. ఇప్పటికైతే పర్వాలేదు, ఇంకా జరగబోయేది మంచి కార్యక్రమాలు చేస్తాడేమోనని కొద్దిగా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది ఈసారి ఇక్కడ ఈ చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో? సేవలు అయితే ఇది కాంగ్రెస్ పర్వాలేదు, ముగ్గు చూపుతారు. ఇక్కడ కాంగ్రెస్ పక్కనే బాగుంది, కాంగ్రెస్ బెటర్. ఇప్పుడు ఆ పార్టీ దాని ఏముందని మనం కష్టం చేశారు బతాం మేడం. ఒకట మా న్యాయంతో మా ధర్మం ఎవరికి ఓటేస్తాము, మధ్యలో ఓటు చెప్తే మా ఊయము. నా ప్రేమతోని నాకు తెలుసుకుంటే చేయికి ఓటేస్తాం, చేయి గుర్తుకేస్తాం కాంగ్రెస్. ఓకే. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.